ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్లో క్రెడిట్ కార్డ్స్ అన్బాక్సింగ్ చేయడం జరిగింది. చాలామంది మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కరోనా లాక్డౌన్ వల్ల ఆన్లైన్ క్లాసెస్ కానీ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ బెస్ట్ ల్యాప్టాప్ ఒకటి అన్బాక్సింగ్ చేయమన్నారు. దానికోసమే నేను ప్రీమియం కేటగిరీ చెందిన డెల్ ల్యాప్టాప్ ఒకటి 8GB ర్యామ్తో పర్చేజ్ చేయడం జరిగిందండి. ఈ ల్యాప్టాప్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తానని. ఇది ఇంటెల్ ప్రాసెస్తో వస్తుంది. i5 కాన్ఫిగరేషను, 8GB ర్యామ్ విత్ 1TB హార్డ్ డిస్క్, 256 SSDతో వస్తుంది. ఈ ల్యాప్టాప్ ఒకసారి అన్బాక్సింగ్ చేసి దీని ప్రోస్ కాన్స్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్లైన్ ఆన్లైన్లో ఎక్కడ మీకు బెస్ట్ ప్రైస్ అవైలబుల్ ఉందో ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఆ లింక్స్ ద్వారా మీకు ఈ ప్రోడక్ట్ నచ్చితే తప్పకుండా బై చేయండి. ఒకసారి మనం అన్బాక్సింగ్ వీడియో చూద్దామా. ఇది పవర్ అడాప్టర్ అండి. పవర్ కేబుల్ ఇచ్చాడు. ఇది మన ప్రీమియం కేటగిరీ పవర్ కేబుల్ అండి. క్వాలిటీ కూడా బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది పవర్ కేబుల్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇది సో ల్యాప్టాప్కి సంబంధించి ఒక్కసారి కాన్ఫిగరేషన్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మీకు కంప్లీట్గా మెయిన్ ఫీచర్స్ ప్రోస్ ఇక్కడ వచ్చేసి మోడల్ నెంబర్ ఇవ్వడం జరిగింది. డెల్ 3511 i5 ఇంటెల్ i5 ప్రాసెసర్ అండి. ఇది వచ్చేసి 8GB ర్యామ్, 1TB, 256 SSD, విండోస్ 11తో ఫ్రీ డిఫైన్డ్ వస్తుంది. బ్లాక్ కలర్ మోడల్. ఇక్కడ మిగతా డీటెయిల్స్ అని ఇచ్చాడు. మనకి ప్రైస్ కూడా 73,679 అని ఇచ్చాడు. మనకు నెట్ ప్రైస్ వచ్చేసి 56,000కే నేను తీసుకోవడం జరిగిందండి ఆఫ్లైన్లో. ఆన్లైన్ అయితే 66,000 ఉంది. ఒకసారి చూద్దాం. ఈ బాక్స్ కూడా పక్కన పెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేసి మనకి ఈ ల్యాప్టాప్తో పాటు కూడా డెల్ యొక్క సపోర్ట్ కేటలాగ్ ఒకటి వచ్చింది మనకి. ఇది డెల్ కేటలాగ్. సేఫ్టీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. మనం ఆన్లైన్ ఆఫ్లైన్ ఏది కొన్నా కానీ వారంటీ సేమ్ వచ్చిందండి. 1 year వారంటీ. ఎక్స్టెండెడ్ కావాలంటేనేమో అడిషనల్గా అమౌంట్ పే చేసి అయినా తీసుకోవచ్చు. పర్చేస్ చేసేటప్పుడైనా లేదా డెల్ వెబ్సైట్లో అయినా తర్వాత ఎక్స్టెండెడ్ చేసుకోవచ్చు. ఒకసారి ల్యాప్టాప్ చూద్దాము. ఇదే ల్యాప్టాప్ అండి. బ్లాక్ కలరు. బిల్ట్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మనం టేబుల్ మీద పెట్టి యూజ్ చేసుకున్నా కానీ 4 sides ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇలా ఇచ్చాడు. తర్వాత వచ్చి ఎయిర్ వెళ్ళడానికి చాలా కంఫర్టబుల్గా ఇచ్చాడు. సో స్పీకర్స్ 2 ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పీకర్స్ 2 మనకి 3.5 జాక్ హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. తర్వాత వచ్చేసి ఒక USB డ్రైవ్ ఇచ్చాడు. అలానే SD కార్డ్ రీడర్. SD కార్డు మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇచ్చాడు. ఇంకొక సైడ్ వచ్చేసేమో మనకి పవర్ కేబుల్ కనెక్టివిటీ ఇచ్చాడు. HDMI అంటే ఏదైనా ఇంకేదైనా మానిటర్ కానీ ఇంకేదైనా HDMI కేబుల్ పెట్టుకోవడానికి ఇచ్చాడు. USB డ్రైవ్స్ ఇక్కడ 2 ఇచ్చాడు. టోటల్గా USB డ్రైవ్స్ 3 ఇచ్చాడండి. ఒక్కసారి ల్యాప్టాప్ ప్రీమియం లుకింగ్ చూద్దాము. ఇది ల్యాప్టాప్ ప్రీమియం లుకింగ్ అండి. సో ఈ కీబోర్డ్ మొత్తం చాలా స్పేసియస్గా ఉంది. ఈ ట్రాక్ ప్యాడ్ చూసుకుంటే డెల్ ట్రాక్ ప్యాడ్ చాలా స్పేస్గా ఉంది. అంటే మనకి మూమెంట్ కూడా ఈజీగా ఉండటానికి. సో ఇక్కడ చూసుకుంటే కాన్ఫిగరేషను 15.6 inches ఫుల్ HD స్క్రీనింగ్ అని ఇచ్చాడు. అలానే తర్వాత చూసుకుంటే 3-sided నారో బోర్డర్స్ అని ఇచ్చాడు. అలానే మై డెల్ సపోర్ట్ సెంటర్ అని ఇచ్చాడు. అంటే మొబైల్ కనెక్టివిటీ కానీ డెల్ సెంటర్ యొక్క సర్వీస్ సెంటర్ సపోర్ట్ కానీ ఇలా ఫ్రీ డిఫైనింగ్ ఉంటుందని ఇచ్చాడు. డెల్ మొబైల్ కనెక్టివిటీ ఇక్కడ ఇచ్చాడు. చూడండి ఈ విధంగా ఉంటుంది. అలానే కీబోర్డ్ ఏ విధంగా అనేది కూడా ఇక్కడ ఇచ్చాడు. అంటే వాటర్ స్పిల్ అయిన 30 seconds వాటికి రెసిస్టెన్స్ ఉంటుందని ఇక్కడ కీబోర్డు గురించి ఇవ్వడం జరిగింది. పవర్ బటన్ ఇక్కడ ఇచ్చాడండి. ఒకసారి మనం ఆన్ చేసి చూద్దాము. ఇక్కడ చూస్తే 720 pixel యొక్క వెబ్ కెమెరా, దాని పక్కన LED ఇండికేటర్, ఇక్కడ మైక్రో స్పీకర్ ఇవ్వడం జరిగింది. సో ఇది అండి మొత్తం. నేను ఒకసారి కంప్లీట్గా బూట్ సెటప్ చేసి హోమ్ పేజ్లో కలుస్తానండి. తర్వాత ప్రోస్ కాన్స్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియం లుకింగ్ ఉందండి. ఇక్కడ మనకి స్క్రీన్ కి అలానే కీబోర్డ్ కి మధ్య చాలా గ్యాప్ డిస్టెన్స్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఎలాంటి డ్యామేజ్ కాదు, స్క్రీన్ కానీ కీబోర్డ్ కి సంబంధించి అంత స్పేస్ ఇచ్చాడు, చాలా బాగుంది. అండ్ మన క్లోజ్ చేసి ఇలా ఓపెన్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడ డ్యామేజ్ కాకుండా అంత బాగా ఇచ్చాడు. ఇది బూట్ సెటప్ చేసి హోమ్ పేజ్ లోకి వచ్చానండి. ఇక్కడ దీని యొక్క ప్రోస్ కాన్స్ నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీబోర్డ్ అయితే చాలా స్మూత్ గా ఉంటాయండి, బటన్స్ వచ్చేసి చాలా స్మూత్ గా ఉంటాయి. అంటే జస్ట్ మీరు సింపుల్ గా ఒకసారి టచ్ చేస్తే ఆటోమేటిక్ పడే విధంగా చాలా బాగుంటది. ఈ ట్రాక్ ప్యాడ్ అయితే చాలా స్పేసియస్ ఉంది, ట్రాక్ ప్యాడ్ మూవ్మెంట్ అంత బాగుంది. మౌస్ కూడా చూడండి ఎలా మూవ్మెంట్ ఉందో, సింపుల్ గా అంత బాగుంది, చాలా బాగుంది. ఇక చూసుకుంటే దీని యొక్క మెయిన్ ప్రోస్ కాన్స్ నేను డీటెయిల్ గా 1 by 1 ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది యొక్క ప్రాసెసర్ మోడల్ వచ్చేసి 1135 అండి. ఇది ప్రాసెసర్ మోడల్ ఇంటెల్ i5 ప్రాసెస్ తో వస్తుంది. 8GB ర్యామ్, విండోస్ 11 తో ఇన్బిల్ట్ గా వస్తుంది, ఫ్రీ డిఫైన్డ్ గా. ప్లస్ మీకేంటంటే లైఫ్ టైమ్ ఎంఎస్ ఆఫీస్ ఫ్రీ ఇన్స్టలేషన్ తో వస్తుంది. అంటే మీరు ఏదైనా ఫార్మాట్ సిస్టమ్ చేసుకున్నా కానీ మళ్ళీ మీరు డెల్ వెబ్సైట్ లో పోతే మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా ఆటోమేటిక్ గా మీరు ఎంఎస్ ఆఫీస్ అనేది ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. అంటే లేటెస్ట్ వర్షన్ ని, అది లైఫ్ టైం వారంటీతో వస్తుంది ఈ సిస్టమ్ తీసుకోవడం వల్ల. ఇందులో వచ్చేసి 8GB ర్యామ్ ఉంటుంది, అలానే 1 TB హార్డ్ డిస్క్ ఉంటుంది, 256 SSD వచ్చింది. ఈ స్క్రీన్ మొత్తం యాంటీ గ్లేజ్ స్క్రీన్ వచ్చిందండి, ఫుల్ హెచ్డి వచ్చింది. కాకపోతే ఇది డ్రాబ్యాక్ ఏంటంటే ఐపీఎస్ కాదండి, ఇది ఎల్ఈడి వచ్చేసి స్క్రీన్ ఫుల్ హెచ్డితో ఉంటుంది. ఇంకా చూసుకోవాలనుకుంటే మనకిచ్చే ఈ 1 TB హార్డ్ డిస్క్ అనేది సెటా మోడల్ అండి. అలానే ప్రాసెసర్ వచ్చేసి 1135 GT అనే ప్రాసెసర్. కాకపోతే దీంట్లో మెయిన్ డ్రాబ్యాక్ ఒకటి ఉందండి, ఈ కీబోర్డ్ కి బ్యాక్ లైట్ అంటే లైట్స్ మనం ఏదైనా పవర్ పోయినప్పుడు టైప్ చేసుకునేటప్పుడు ఈ కీబోర్డ్ బ్యాక్ సైడ్ లైట్స్ అనేవి ఎలాగో అదొక్కటే మెయిన్ డ్రాబ్యాక్ చెప్పొచ్చు. బ్యాటరీ బ్యాకప్ ఒకటి మైనర్ లిటిల్ బిట్, అంటే వాళ్ళ వెబ్సైట్ ప్రకారం 5 to 7 hours అన్నారు కానీ 3 hours మాత్రమే వచ్చింది ఇది ఛార్జింగ్ వన్స్ చేసుకుంటే. బిల్డ్ క్వాలిటీ, అలానే 8GB ర్యామ్, 1 TB హార్డ్ డిస్క్, 256 SSD. అంటే హెవీ గేమర్ కాకుండా ఉంటే, అంటే లైట్ గేమ్స్ వాడేవాళ్ళకి కానీ లేదా రెగ్యులర్ ఆఫీస్ యూజర్స్ కానీ చాలా బెస్ట్ క్వాలిటీ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. నేను ఇది 56,000 లో తీసుకున్నా అండి. దీనికి ఆఫ్లైన్ లో పర్చేజ్ చేశాను, ఆన్లైన్ లో 66,000 ఉంది. ఫ్లిప్కార్ట్, అమెజాన్, రిలయన్స్ డిజిటల్ కానీ, క్రోమా కానీ లేదా టాటా క్లిక్ ఇలాంటి అన్ని వెబ్సైట్స్ నేను ఫిల్టర్ చేసి ఆఫ్లైన్ లో తీసుకోవడం జరిగింది 56,000కి. మీరు ఎవరైనా ఆఫ్లైన్ నేను తీసుకున్న స్టోర్ లో ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అడ్రస్ కూడా ఇస్తాను షాప్ ది. ఇది ఫ్రీ డిఫైన్డ్ గా విండోస్ 11 తో వస్తుందండి. 720 పిక్సెల్ వెబ్ కెమెరా విత్ ఎల్ఈడి లైట్ విత్ ఇక్కడ వచ్చేసి మనకి స్పీకర్ ఎనేబుల్డ్ కూడా ఉంది. అంటే మనకి ఇయర్ ఫోన్స్ కనెక్టివిటీ కానీ ఆన్లైన్ క్లాసెస్ కానీ ఇలా చాలా కన్వీనియంట్ గా డిజైన్ చేయడం జరిగింది. ఈ కీబోర్డ్ వచ్చేసి చాలా స్పేసియస్ గా కనిపిస్తూ ఉంటుంది. కీబోర్డ్ మొత్తం ట్రాక్ ప్యాడ్ కూడా చాలా బాగుంటుంది, చాలా లెంత్ స్పేసియస్ గా ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి స్క్రీనింగ్ అండి, ప్లస్ 15.6 ఇంచెస్ వస్తుంది. ఇది లార్జ్ స్క్రీన్ లా వచ్చింది, చాలా బాగా. మెయిన్ ఫీచర్స్ 3.5mm ఆడియో జాక్ కానీ, యూఎస్బి కేబుల్ ఒక 3 ports కానీ, ఇన్బిల్ట్ స్పీకర్ కానీ, HDMI పోర్ట్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ మీకు ఇదే ల్యాప్టాప్ లో ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇంకొక డ్రాబ్యాక్ చూసుకుంటే ఆప్టికల్ డిస్క్ డ్రైవ్, అంటే మనం సిడి లేదా ఫ్లాఫీ డిస్క్లు ఏమన్నా ఇన్సర్ట్ చేసుకోవడానికి ఎలాంటిది ఇన్బిల్ట్ ఉంటుందండి. కీబోర్డ్ బ్యాక్ లైట్ ఒకటి మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఇందులో. ఇంకొకటి బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 3 hours 3.5 hours వచ్చింది. వెబ్సైట్ ప్రకారం 5 to 7 hours అంటారు, కానీ 5 to 7 hours ఇది రాదండి. 3 to 3.5 hours మాత్రమే వస్తుంది. మీరు ఆన్లైన్ పర్చేజ్ చేసినా ఆఫ్లైన్ పర్చేజ్ చేసినా 1 year వారంటీతో వస్తుంది. మీకు ఎడిషనల్ అంటే 3 years 2 years వారంటీ కావాలంటే బిల్లింగ్ చేసే టైం కానీ లేదంటే బిల్ అయిపోయి మీరు ల్యాప్టాప్ తెచ్చుకున్న తర్వాత లేదా మీకు డెలివరీ అయిన తర్వాత అయినా డెల్ వెబ్సైట్లో పోయి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎడిషనల్ వారంటీ. ఫ్రీ ఇన్బిల్ట్ గా మ్యాకేఫ్రీ యాంటీవైరస్ వస్తుందండి. ఇన్బిల్ట్ గా మ్యాకేఫ్రీ యాంటీవైరస్ 15 months సబ్స్క్రిప్షన్ వస్తుంది. డ్రాబ్యాక్ చెప్పాలంటే ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ లేదండి దీనికి. మీరు ఫ్రీ ఫేస్ లాక్ పెట్టుకోవాలంటే విండోస్ హెల్ప్ అనే యాప్ వేసుకుంటే ఫేస్ లాక్ ఎనేబుల్ చేసుకోవచ్చు.
8 GB ర్యామే కాదు, మీరు అడిషనల్గా ఎక్స్పాండబుల్ చేసుకుంటా అంటే అనదర్ ఇంకో స్లాట్ ఉంటుందండి, ఇంకొక 8 GB ర్యామ్ బోర్డ్కి, అంటే మొత్తం టోటల్ 16 GB ర్యామ్గా ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది ఈ ల్యాప్టాప్లో. ఫ్రీ ఇన్బిల్ట్గా 256 SSD వస్తుందండి. దాన్ని అప్గ్రేడ్ చేసుకొని 512 SSD కానీ మీరు చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఇవన్నీ లాక్ అయి ఉంటాయండి. ఒకసారి మనకి 1 TB హార్డ్ డిస్క్ కానీ ఇది 256 SSD కానీ లాక్తో వస్తుంది. అంటే మనం బూట్ సెటప్ చేసేటప్పుడు ఇవి అన్లాక్ చేసుకుంటే మీరు హార్డ్ డిస్క్ తీసి కొత్తది అప్గ్రేడ్ చేసుకునేటప్పుడు లాక్ పడదు. చాలా మందికి ఈ విషయం తెలియదు. హార్డ్ డిస్క్ తీసేయంగా లాక్ పడింది, దానికి మళ్ళీ సపరేట్ ఛార్జ్ చేస్తుంటారు బయట సెంటర్స్లో, కొంత థౌజండ్స్లో, అంటే 3000 5000 అని. అలా కాకుండా మీరు ల్యాప్టాప్ పర్చేజ్ చేసినప్పుడే బూట్ సెటప్ చేసేటప్పుడు ఈ హార్డ్ డిస్క్ కానీ వీటికి లాక్ సిస్టమ్ అనేది డిజేబుల్ కూడా చేయించుకోవచ్చు. అది కూడా ఫెసిలిటీ ఉంది. ఇంకా చెప్పాలంటే ఇక కనిపిస్తుంది కదా, ఇవన్నీ లాక్ సిస్టమ్ అండి. మెజారిటీ ఈ ల్యాప్టాప్ అంతా బిల్ట్ ప్లాస్టిక్తో వస్తుందండి. అందుకని 1.7 అంటే 1 kg 700 grams వెయిట్ ఉన్నా కానీ ఇది లైట్ వెయిట్ కనిపిస్తుంది. ఎందుకంటే మెజారిటీ బిల్ట్ క్వాలిటీ మొత్తం ప్లాస్టిక్తో మాత్రమే చేయబడి ఉంటుంది, అందుకని లైట్ వెయిట్ అనిపించింది. 2 డ్రాబ్యాక్స్ చెప్పుకోవచ్చు అండి. ల్యాన్ పోర్ట్ ఫెసిలిటీ ఎక్కడా దీనికి ఉండదు. వైర్లెస్ వైఫై ద్వారా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. ఆ విధంగా ఉంది ల్యాప్టాప్. ఎక్కడ ల్యాన్ పోర్ట్ ఫెసిలిటీ ఉండదు. ఆప్టికల్ డ్రైవ్ డిస్క్ ఉండదు. మీ టైప్ సి కదండి, నార్మల్ USB టైప్ పోర్టే ఇచ్చాడు మనకి. టైప్ సి ఇప్పుడు లేటెస్ట్ అన్ని వస్తున్నాయి మార్కెట్లో. బిల్ట్ స్పీకర్ సిస్టమ్స్ అయితే కొంచెం వాల్యూమ్ యావరేజ్గా ఉంటుందండి. హై పిచ్ రేంజ్ చేయకూడదు. ఇది IPS LCD కాకపోయినా కానీ డిస్ప్లే పరంగా, అంటే మీరు ఏదైనా వీడియోస్ చూస్తుంటే క్లారిటీ చాలా బాగుంటుంది, అంత స్పష్టంగా ఉంటుంది. అంటే కలర్స్ సాచురేషన్ కానీ ఆ విధంగా చాలా బాగుంటాయి. లాక్స్ ఆఫ్ కలర్స్ కవర్ అవుతుంటాయి వీడియో ప్రజెంటేషన్లో. ఏదైనా హెవీ గేమర్కి అయితే ఈ ల్యాప్టాప్ అంత యూజ్ కాదండి, లైట్ గేమరు. అలానే గ్రాఫికల్గా ఏదైనా డిజైనింగ్, ఎడిటింగ్ ఇలాంటివి చేసుకోవడానికి అయితే నార్మల్గా వర్క్ అయింది. లైట్ గేమర్కి కూడా చాలా బాగుంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్, రెగ్యులర్ యూసెస్కి ఈ ల్యాప్టాప్ చాలా బాగుంటుంది. ఇక దీని బ్యాటరీ సెల్స్ వచ్చేసి 3 బ్యాటరీ సెల్స్ ఉంటుందండి. 5400 రొటేట్ పర్ మినిట్తో లిథియం పాలిమర్ బ్యాటరీస్ వస్తాయండి. చాలా బాగుంటుంది బ్యాటరీ బ్యాకప్. కాకపోతే మనం వాళ్ళు చెప్పినట్టు వెబ్సైట్లో 5 hours 7 hours రాదండి, 3 hours 3.5 hours వస్తుంటుంది. కాకపోతే కొంచెం లైట్ హీట్ అవుతూ ఉంటుందండి. కొంచెం లైట్ హీట్ ఉంది. ల్యాప్టాప్స్ మేజర్గా హీట్ అవుతూ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఏంటంటే లైట్ హీట్ వస్తుంటుంది. అందుకోసమే మనకి ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ అనేది హెవీగా ఇవ్వటం జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ ఎవరైనా పర్చేజ్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ యొక్క ఆన్లైన్ లింక్స్ నేను ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాళ్ళకి షాప్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. నేను పర్చేజ్ చేసింది హైదరాబాద్లో అండి. ఎవరైనా హైదరాబాద్ నియర్ బై ఉండి లేదంటే ఫ్రెండ్స్ రిలేటివ్ నుండి పర్చేజ్ చేయాలనుకుంటే అలా అయినా ఆఫ్లైన్ షాప్లో అయినా తీసుకోవచ్చు. నేను ఇది 66,000 ఆన్లైన్ ఉందండి. నేను 56,000కే ఆఫ్లైన్ పర్చేజ్ చేసా. దీంతోపాటు డెల్ బ్యాగ్ కూడా వచ్చిందండి. దాన్ని కూడా ఇంక్లూడింగ్ కలుపుకొని తీసుకున్నాను. డెల్ బ్యాగ్ కూడా నేను కలిపే ఈ ల్యాప్టాప్తో పాటు మాట్లాడుకొని 56,000 తీసుకోవడం జరిగింది. కార్డ్ పేమెంటే, ఎలాంటి అడిషనల్ ఛార్జెస్ లేకుండా కార్డ్ పేమెంట్. నేను కాకపోతే EMI పెట్టలేదండి, ఫుల్ పేమెంట్ చేసి తీసుకోవడం జరిగింది. ఈ ల్యాప్టాప్తో పాటు వచ్చిన డెల్ ల్యాప్టాప్ యొక్క బ్యాగ్ అండి. బ్యాక్ ప్యాక్స్ 15 inches బ్యాగు. బిల్ట్ క్వాలిటీ చాలా బాగుంటుంది. జిప్ సిస్టమ్ కూడా చాలా బాగుంది ఇది. సో ఇక్కడ డెల్ నేమ్తో ఉంటుందండి. మీకు డెల్ నేమ్ ఉంది ఇక్కడ. సో ఈ డెల్ ల్యాప్టాప్ బ్యాగ్ బయట మనం తీసుకోవాలన్నా 800 నుంచి 900 ఉంటుందండి. సో నేను ఈ రెండు కలిపి, అంటే ల్యాప్టాప్ విత్ బ్యాగ్ కలిపి విత్ కార్డ్ అడిషనల్ పేమెంట్ లేకుండా ఆఫ్లైన్ స్టోర్లో 56,000కి పర్చేస్ చేయడం జరిగింది. ఎవరైనా GST నెంబర్ ఉండి GST నెంబరు మీరు ఇస్తే ఇంకొక 18%, అంటే 18% తక్కువకే మీరు బిల్లింగ్ చేసుకోవచ్చు అండి. కొంతమంది బిజినెస్ పర్పస్ కానీ లేదా కొంతమంది ఏదైనా కంపెనీస్ పర్పస్ కానీ GST నెంబర్ ఉంటే ఆ నెంబర్తో పర్చేజ్ చేస్తే 18% తక్కువలోనే, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఆన్లైన్ కూడా మీరు GST నెంబరు ఎంటర్ చేస్తే 18% తక్కువకే మీరు ప్రోడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు. ఆఫ్లైన్ అయినా GST నెంబర్ మీ దగ్గర ఉంటే 18% తక్కువ చేయొచ్చు. కానీ GST నెంబర్ ఎవరికైతే ఉందో వాళ్ళ పేరు మీద బిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే GST ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన
జిఎస్టీ ఎవరైతే జిఎస్టీ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు రైడింగ్ చేసినప్పుడు ఆ బిల్లింగ్ ఆ ప్రోడక్ట్ చూపించాల్సి ఉంటుంది. దీంట్లో ఇన్బిల్ట్ గ్రాఫిక్ కార్డు వచ్చిందండి. ఎలాంటి అడిషనల్ 2GB గ్రాఫిక్ కార్డు అలాంటిది ఏం లేదు. ఇందులో ఇన్బిల్ట్ గా వచ్చింది గ్రాఫిక్ కార్డు. హెవీ గేమర్స్ అయితే మీరు 2GB గ్రాఫిక్ కార్డు ఉన్న మోడల్ కూడా ఇందులో ఉంది 3511 డెల్లో. కానీ డెల్లో ఇదే మోడల్ బ్యాక్ లైట్ అంటే కీబోర్డ్ లైట్స్ సిస్టమ్ తో ఉన్న మోడల్ కూడా ఉంది. మొత్తం ఇది నేను తీసుకున్న ల్యాప్టాప్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి. దేంట్లో లైట్ బ్లూ వచ్చింది, ప్లాటినం సిల్వర్ కలర్, మొత్తం 3 మోడల్స్ ఉన్నాయండి. 3 మోడల్స్ లో నేను బ్లాక్ కలర్ తీసుకోవడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాటినం సిల్వర్ చూడొచ్చు, లైట్ బ్లూ కలర్ కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ల్యాప్టాప్ యొక్క స్మాల్ రివ్యూ మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్, అలానే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ తప్పకుండా షేర్ చేయండి నా వీడియో. అలాగే ఈ వీడియో కింద లైక్, కామెంట్ తప్పకుండా పోస్ట్ చేయండి. అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.